ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి, అక్కడ సభాస్థలిలో ఎలా ఉంది సిచ్యుయేషన్, సందడి ఎలా ఉంది, మరి ఇంకెంతసేపట్లో కేటీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? సునీత, మరికొద్ది సేపట్లో కేటీఆర్ గారు స్వయంగా ఆమన్గల్ పట్టణానికి రైతు దీక్షలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే కాన్వాయ్ నుంచి మధ్య మధ్యలో కూడా ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. రైతులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు ఘనంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ దీక్ష వేదిక వద్ద భారీగా ఇప్పటికే రైతులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే సబ్బండ వర్గాల ప్రజలు ఈ దీక్షా సభకు రావాలి, కేటీఆర్ గారిని చూడాలి, అతను ఏం స్పష్టంగా విని ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే విధంగా వాళ్ళు తరలి వస్తున్నారు. నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏంటి పరిస్థితి? అందులో రైతు దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తర్వాత రైతు భరోసా అన్నారు, అది స్పష్టంగా చూస్తూ ఉన్నారు. నిన్న ఏకంగా తెల్కపల్లిలో ఒక రైతు అంటే రుణమాఫీ కాలేదని చెప్పేసి తిరిగి వేసారి తన సొంత బైక్నే తగలబెట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమన్గల్లో ఈరోజు రైతు దీక్ష ఏర్పాటు చేయడం, దానికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రావడం, దీన్ని ఎట్లా రైతులకు ఎట్లా ఊతమిస్తుంది అంటారు? బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల పార్టీ. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దాదాపుగా 60-70 సంవత్సరాలు అరుగోసబడి మరి ఇక్కడ ఉన్న రైతాంగం కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం కానీ దుర్భిక్షమైన పరిస్థితులలోనే మరి 2001లో కేసీఆర్ గారు ఈ కబంధాస్తాల నుంచి తెలంగాణ విముక్తి చేయాలని చెప్పేసి ఆనాడు పోరాటం చేస్తూ బయలుదేరి 14 సంవత్సరాలు వనవాసం చేసినట్టు చేసి 14 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలంగాణను సాధించి బంగారు తెలంగాణ చేసే విధంగా 14 సంవత్సరాల పోరాటం తర్వాత 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని రైతులకు ఎంతో మేలు చేస్తే అసలు ఇయ్యకుండా అసలు ఆయన గవర్నమెంట్కి వచ్చినాడు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అంటే కనీసము ఈ రైతులు బంధు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తానికి ఇట్లా అనుకోలేదు. కానీ ఆయన రైతులకు మేలు చేయడానికి రైతు బంధాన్ని పెట్టి రైతు రుణమాఫీ చేసి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చి షాది ముబారక్ ఇచ్చి ఒక్కటని కాదు దరిదాపుగా 100లాది స్కీములు తీసుకొచ్చి ఈ తెలంగాణ బతుకులు బాగుపడాలని కేసీఆర్ గారు ఆనాడు కలలు కన్నారు. ఇవాళ 10 సంవత్సరాల తెలంగాణ భవిష్యత్తు బంగారంగా మారుతున్న క్రమంలో రైతులు మోసపోయారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి రైతు భరోసా, రైతు బంధుని 15,000 చేస్తుంటే నమ్మిండ్రు. అదేవిధంగా రుణమాఫీని ఏకకాలంలో 2 లక్షలంటే నమ్మిరు. ఇలా అరిగోస పడుతున్నారు. ఈ వలసల జిల్లా నుంచి వలసలు పోయి 10 సంవత్సరాల కాలంలో రిటర్న్ వచ్చిన రైతులు ఈరోజు మళ్ళా వలసలు పోయే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవి కాని హామీలు ఇచ్చిర్రు. 10,000 రూపాయలు 5,000 రూపాయలు పంటకిస్తామని చెప్పి ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్న 14 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు రైతు బంధు వేసిన పాపాన పోలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పాడి రైతులకు 5 బిల్లులు, ఒక బిల్లు లేకపోతే వాళ్ళు ఎక్కడ దాణ తీసుకురావాలి, ఎక్కడ బీడింగ్ తీసుకురావాలి, అలాంటిది 2.5 నెలలు అవుతుంది. వాళ్ళకి పాడి రైతులకు ఇట్లా ఊర్లలో ఒక కిరాణా షాప్ పోతే నమ్మేటోళ్ళేరని వాపోతున్న రైతులు. అందుకోసానికే రామన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతు దీక్ష కార్యక్రమాన్ని తీసుకొని రైతులు పడుతున్న బాధలని మరి ఈ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మరి ఆ కార్యక్రమం కల్వకుర్తి నియోజకవర్గంలో మా ఆమన్గల్ హెడ్ క్వార్టర్లో కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడికి భారీగా రైతులు తరలి వస్తున్నారు. ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర వచ్చింది. ఎందుకంటే అలవి కాని హామీలు ఇచ్చేటప్పుడు ఒక టైం బాండ్ పెట్టిరు. ఆ రోజు టైం బాండ్ ఎట్లా పెట్టిరు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. పోనీ గవర్నమెంట్ వచ్చింది చేస్తారు కదా అనుకున్నారు. తర్వాత 100 రోజులు అన్నారు, తర్వాత ఆగస్టు 15 అన్నారు, తర్వాత జనవరి 26 అన్నారు. ఈ రోజు కూడా 30% రైతులకు రుణమాఫీ కాలేదు, 30% గిట్ట ఊర్లలో రుణమాఫీ కాలేదు. రైతు బంధు ఇప్పటి వరకు గ్రామాలలో ఎవరికి అవ్వలేదు. అరెకరం అంటున్నారు, ఎకరం అంటున్నారు, ఇప్పటి వరకు పడ్డ పాపాన అవ్వలేదు. కాబట్టి ఈరోజు రామన్న ఈ కార్యక్రమానికి వచ్చి రైతులకు ధైర్యం చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి, మళ్ళా కేసీఆర్ గారి రామరాజ్యం మళ్ళా రావడానికి ఈ ఆమన్గల్ పట్టణమే నాలుగు పలుకుతుంది. ఈరోజు 100% ఈ సభ సక్సెస్ అయ్యి మళ్ళా రైతులు ఒక మూమెంట్కి వచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి 100కు 100
గ్రామ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు మొత్తం కొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా పనిచేస్తారు 100%. మీరు చెప్పండి, ఇప్పుడు కల్లకుర్తి నుంచి ఎట్లా తరలి వస్తూ ఉన్నారు రైతులు? కల్లకుర్తి నుంచి రైతులు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు ఎక్కడి వరకు చేరుకున్నారు? కల్లకుర్తి ప్రాంతంలో కేటీఆర్ గారి ఈరోజు రైతు దీక్ష కార్యక్రమానికి కల్లకుర్తి ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా రైతులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. కాకపోతే అక్కడక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అధికార పార్టీ 420 హామీలతోటి 432 రోజుల నుండి ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాకుండా అడ్డుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయాలని అక్కడికక్కడ ఆంక్షలు పెట్టేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కానీ ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టినా రైతులు ఎవరు ఆపలేరు, రైతులను ఎక్కడ కూడా నిర్బంధించలేరు అనేది ఈరోజు కేటీఆర్ గారి ఈ యొక్క పర్యటన ద్వారా జరగబోతున్నది. రైతులను రోజు కనీసం రాష్ట్రంలో అక్కడక్కడ 5-6 మంది రైతులు రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా ఎప్పుడైతే అప్పుడు గద్దె దించాలని రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. రైట్ అన్న, మీరు చెప్పండి, అచ్చంపేట నుంచి రైతులు ఎట్లా తరలి వస్తూ ఉన్నారు? తర్వాత ఈ ప్రోగ్రాం వల్ల రైతులకు ఎట్లా ఉపయోగపడబోతున్నట్టున్నారు? ప్రభుత్వ వ్యతిరేక విధానం ఎట్లా ఎండగడతారు? దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి యొక్క మాటలు నమ్మి ఈరోజు రైతులు మేము మోసపోయినాము, మా దేవుడైన కేసీఆర్ని ఈరోజు మేము దూరం చేసుకొని ఎంతో బాధపడుతుందని చెప్పేసి రైతులు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మహత్య లేని రాజ్యంగా ఉండే, కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి రైతు కూడా ఈరోజు మేము మోసం చెప్పి ఆత్మహత్య చేసుకున్న సందర్భం వచ్చింది. మేము వస్తా ఉన్నాం, వచ్చేమెడికి వస్తూ ఉంటే చాలా మంది అక్కడక్కడ కేసీఆర్ ఫోటో పెడితే చాలా మంది మా దేవుడు కన్ను నిబంధన ముఖ్య పరిస్థితి ఈరోజు ఉంది. చాలా మంది రైతులంతా కూడా ఈ యొక్క వ్యతిరేక కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 100% హామీలు అమలు చేయని చెప్పేసి ఈరోజు రైతులు కోరుతా ఉన్నారు. మీరు 15,000 రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, తులం బంగారం చెప్పారు, ఆడపిళ్లకు స్కూటీ అని చెప్పారు, 4,000 పింఛన్ చెప్పిండ్రు, వికలాంగులకు 6,000 పింఛన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా మీరు అవి ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో మా దేవుడు కేసీఆర్ ఇచ్చిన స్కీమ్సే మీరు ఇస్తా ఉన్నారు. 2,000 పింఛన్ ఇస్తా ఉన్నారు, రైతు బంధు ఊసేయలేదు, రైతు బీమా ఊసేయలేదు, తులం బంగారం వెళ్ళలేదు. ఇప్పటికైనా మేము చెప్తాము, ఈ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారు ఇక్కడ త్వరలో రాబోతా ఉన్నారు. మేము చూస్తూ ఉంటే రోడ్ ఎంబడి ఎక్కడైనా కూడా జనమంతా కూడా రైతులంతా వచ్చి మా దేవురాలని చెప్పేసి వారికి ఘనంగా స్వాగతం పడుతూ ఉన్నారు. కానీ పోలీసుల రాజ్యం అమలు చేసుకుని పోలీసులు అడ్డగా పెట్టుకొని ఎక్కడికెక్కడ రైతులు రాకుండా నిర్బంధం చేస్తూ ఉన్నారు. అయినా కూడా రైతులందరూ స్వచ్ఛంగా తరలి వస్తున్నారు. ఏది ఏం చేసినా మీరు ఎంత అణిచివేత ధోరణి చేసినా కూడా, ఎంత ఎత్తున బాలుడు కిందికి కొడితే అంత పైకి లేస్తా ఉందో రైతులంతా కూడా ఈరోజు గ్రామాల వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు పోలిన పరిస్థితి. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ ఒకసారి ఓటని పోతే ఖచ్చితంగా తరిమి కొట్టే పరిస్థితి ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటాము. ఒక్కడే మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ కాసేపట్లో కూడా కేటీఆర్ గారు ఈ సభకు ధర్నా సభకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకే రైతులు పెద్ద మొత్తంలో గ్రామాల నుంచి తరలి వస్తున్న క్రమంలో పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత ఒత్తి పెట్టి ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తే అంత ఎందుకు ఎదుగుతారు రైతులు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసినట్లయితే సభా వేదిక కూడా కాసేపట్లో మొత్తం ప్రాంగణంలో నిండబోతుంది. దీనికి సంబంధించి కేటీఆర్ గారు వాళ్ళకందరూ వచ్చిన వాళ్ళకందరూ దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఆమనగల్లో కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.